Right. Welcome to the session. Welcome to the session. Right. Uh, Magnetic coupled circuits. Magnetic coupled circuits and one important topic and most basics topic ఫండమెంటల్ టాపిక్ ఇది అనేది వచ్చేసరికి ఎలా ఫండమెంటల్ సార్ ఏ విధంగా ఫండమెంటల్ అంటే లెట్స్ సీ ఏదన్నా ఒక డివైస్ తీసుకుందాం మనం ఏదన్నా ఒక మిషన్స్ తీసుకుందాం ఏదన్నా ఒక ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్ ఉన్న డివైసెస్ తీసుకుందాం ఆ డివైసెస్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఇన్వాల్వ్ అయిందా లేదా లెట్స్ సీ మీరే చూడండి దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది లెట్స్ సీ వన్ డివైస్ టేక్ యాస్ ఏ వన్ డివైస్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం ఫర్ సపోజ్ ట్రాన్స్ఫార్మర్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ లెట్స్ సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను మొత్తం ఏం చెప్పట్లేదు జస్ట్ నెససరీ ఏంటి అప్లికేషన్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను ఫస్ట్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ రైట్ సో దిస్ ఈస్ ద ఇన్పుట్ అది ట్రాన్స్ఫార్మర్కి మనకి ఇస్తే వచ్చే అవుట్పుట్ ఏంటిది ఆల్సో ఎలక్ట్రికల్ రైట్ రైట్ ఈ కండిషన్ పోయినాం ఇది ప్రతిదీ అందరికీ తెలుసు బట్ ఇన్ బిట్వీన్ వర్కింగ్ ఆన్ ద విచ్ ప్రిన్సిపల్ హియర్ magnetic principle, right? Mutual principle, right? That is mean by mutual principle, right? సో నీకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ గురించి తెలియదు సో మీరు నీకు ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అట్లా అర్థమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవు నువ్వు ఎలా వర్క్ అవుతుంది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్న ఛాన్సెస్ అయితే ఏం లేవు సో ఇక్కడ కూడా అయిపోయింది సో ఇది ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చింది లేటెస్ట్ టేక్ యాజ్ డీసీ మిషన్స్ తీసుకుందాం మిషన్స్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది రైట్ ప్రతి మిషన్స్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది సో ఆ మిషన్స్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి కండక్టర్స్ ఉండాలి రైట్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏం ఉండాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి సి థర్డ్ కండిషన్ వచ్చేసరికి దీనికి ఏంటంటే మోషన్ ఉండాలి ఇన్ బిట్వీన్ దేర్ షుడ్ బి ఎ మోషన్ దీనికి ఇన్ బిట్వీన్ ఈ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మోషన్ అనేది ఉండాలి సో ఇప్పుడు నీకు ఏమర్థమైంది ఈ బేసిక్ ప్రిన్సిపల్ నీకు ఏమర్థం చేసుకోవాలన్నా ఇట్ ఈస్ నెససరీ రైట్ సో ఇక్కడ నీకు ఇట్లా జస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ అనేది అర్థం కావాలి ఇఫ్ సపోజ్ ఏ మిషన్స్ అయినా తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి ఆఫ్టర్ దట్ నీకు ఈఎంఎఫ్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్ సో అందుకే నేను ఎందుకు కన్సిడర్ చేశానంటే బేసిక్స్ టాపిక్ కింద కన్సిడర్ చేశాను దీన్ని రైట్ చూడండి ఇక్కడ రైట్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుతున్నా ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్రాంచ్ అదొక బ్రాంచ్ ఎలక్ట్రికల్లో ఐ కెన్ సే సబ్ పార్ట్ ఆల్సో ఎలక్ట్రికల్ అని కూడా చెప్తాం మనం సో దీన్ని ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే అనాలిసిస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండర్స్టూడ్ సో ఇట్ డీల్స్ విత్ అబౌట్ ద అనాలిసిస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అప్లికేషన్స్ అనాలిసిస్ని తీసుకొచ్చి దాని గురించి అవుతుంది అది దట్ ఈస్ ద మీన్ బై ఎలక్ట్రోమాగ్నెటిజం సో ఎలక్ట్రోమాగ్నెటిజం ఇప్పుడు నేను ఇవి బేసిక్స్ ఇక్కడ నేను రెండింటి గురించి మాట్లాడాను ట్రాన్స్ఫార్మర్ అండ్ వన్ మోర్ ఈజ్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడాను దీస్ ఆర్ బోత్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ వాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సో కెన్ ఐ సే దిస్ ఈజ్ చెప్పచ్చా దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లికేషన్స్ వీటి గురించి డీల్ చేసే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం అండ్ రిమెంబర్ దట్ పాయింట్ వన్ మోర్ పాయింట్ ఈస్ హియర్ ఎట్ లో ఫ్రీక్వెన్సీ బేసిక్స్ ఫండా ఉండాలి ఫండమెంటల్స్ అనేవి ఉండాలి దట్ ఈస్ ద ఈ చిన్న వాటిలో స్ట్రాంగ్ ఉండాలన్నమాట డీల్స్ విత్ ద లో ఫ్రీక్వెన్సీ అని చెప్తారు సో లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్ డిఫరెన్స్ ఏంటి బోత్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ డివైసెస్ డీల్ చేసాం కరెంట్ గురించి డీల్ చేసాం వోల్టేజ్ గురించి డీల్ చేసాం పవర్ గురించి డీల్ చేసాం బోత్ బ్రాంచెస్ విల్ డీల్స్ అబౌట్ వోల్టేజ్ కరెంట్ పవర్ అండ్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా కూడా ఉంటాయి అవి మనకు కాకుండా వీటి గురించి డీల్ చేసాం బట్ మేజర్ డిఫరెన్స్ మీన్స్ వాట్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ విల్ బి డిఫరెంట్ మనం లో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతాం వాళ్ళు ఎలక్ట్రానిక్స్ పీపుల్స్ ఆర్ గాయ్స్ ఆర్ ట్రీటింగ్ విత్ హై ఫ్రీక్వెన్సీ రైట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్స్ వై నేను లో ఫ్రీక్వెన్సీ అన్న టర్మ్ని ఇక్కడ అండర్లైన్ చేయడానికి మెయిన్ హైలైట్ చేయడానికి అదొక రీజన్ నెక్స్ట్ మూవింగ్ అంటు రైట్ హోప్ యూ ఆర్ క్లియర్ ఇట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మూవింగ్ అంటు ద ఫ్లక్స్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఒక పర్టికులర్ ఏరియాలో ఫీల్డ్ లైన్స్ అనేవి ఎంత పాస్ అవుతున్నాయో ఆ పర్టికులర్ యూనిట్ ఏరియాలో దట్ ఈస్ మీన్ బై వాట్ ఫ్లక్స్
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. లెట్ us టేక్ as వన్ యూనిట్ ఏరియా తీసుకుందాం. ఏదో ఒక యూనిట్ ఏరియా తీసుకుందాం. ఏదో ఒక యూనిట్ ఏరియా అనుకుందాం పర్టికులర్గా, రైట్. సో యూనిట్ ఏరియా నుంచి ఫ్లక్స్ లైన్స్ అనేవి ఈ విధంగా పాస్ అవుతున్నాయి, ఫీల్డ్ లైన్స్, రైట్. ఇలా వెళ్తున్నాయి అనుకుందాం. దట్ ఈస్ ది ఓవరాల్ థింగ్ విల్ బి నోన్ యాజ్ ఏ ఫ్లక్స్. హోప్ యూ అండర్స్టాండ్ రైట్ నౌ. సో నేను రెడ్ కలర్తో గీసిన వాట్ ఫీల్డ్ లైన్స్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్. ఈ గ్రీన్ కలర్తో ఉన్నవి పర్టికులర్ ఒక యూనిట్ ఏరియా, రైట్. హోప్ యూ క్లియర్ రైట్ నౌ, రైట్. మూవింగ్ అండ్ నెక్స్ట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈ ఫ్లక్స్, ఈ ఎంఎంఎఫ్ అర్థమైతేనే మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లోకి కొంచెం బేసిక్స్ అనేది క్లియర్ కట్గా కంప్లీట్ అయినట్టు, రైట్. వితౌట్ ఫ్లక్స్, ఎంఎంఎఫ్, రిలక్టెన్స్ టర్మ్స్ వస్తాయి. ఇవి లేకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యూట్ అనేది నథింగ్. సో దట్స్ వాట్ ఇంటెన్షన్గా ఇది ఇంత అలా చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే అది. నెక్స్ట్ ఎంఎంఎఫ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. పైన ఫ్లక్స్ అంటే ఏం చెప్పినాం కదా, అది జనరేట్ అవ్వడానికి మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎంఎంఎఫ్, రైట్. యూ అండర్స్టాండ్ రైట్ నౌ వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రోమాగ్నెటిజం, వాట్ ఈస్ మీన్ బై ఫ్లక్స్, వాట్ ఈస్ మీన్ బై ఎంఎంఎఫ్, రైట్. అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యూట్, రైట్. ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఫండా, రైట్. మూవింగ్ అంటు ద నెక్స్ట్ స్లైడ్. అండ్ analogy between electrical and magnetic field circuit. Analogy between electric and magnetic field circuit. చూడండి మేజర్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడే, మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకు క్లియర్ అయిపోతాయి, అన్ని డౌట్స్ అనేవి ఇక్కడే క్లారిఫై అయిపోతాయి. హోప్ క్లియర్గా, అందుకే క్లియర్ కట్గా చూడండి, అర్థం చేసుకోండి, అన్ని డౌట్స్ మ్యాక్సిమం ఇక్కడే క్లియర్ అవుతాయి, రైట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కండక్టివ్ సర్క్యూట్, conductively coupled, right. It is a magnetically coupled or inductively coupled. Magnetic coupled or inductively coupled. Let us take as one example here. The next example is going to explain this. Let us take one pure resistor with the voltage source and a pure resistor circuit. So V is here, I is flowing here, this is R, right. Here let us take a transformer example. Let us take two inductors closely each other. ఇవన్నీ డిస్కస్ చేస్తాము, జస్ట్ హోల్డ్ ఆన్. జస్ట్ నౌ మనకి ఏం కావాలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ వన్ V1, దిస్ వన్ ఇస్ V2. లెట్ us టేక్ హియర్. సో ఇక్కడ చూడండి, సో కెన్ ఐ సే దిస్ వన్ ఈజ్ సోర్స్, రైట్. మనం ఈ రెసిస్టర్ని ఏం చేసుకుంటాం, డిసిపేట్ అవుతుంది కదా. కెన్ ఐ సే దిస్ వన్ ఇస్ లోడ్. సో పవర్ అనేది సోర్స్ టు లోడ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా? సో ట్రాన్స్ఫర్ అయింది, పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? డైరెక్ట్లీ మీన్స్, ఇండైరెక్ట్లీ మీన్స్ వాట్? దేర్ షుడ్ బి ఏ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద సోర్స్ అండ్ లోడ్. సో హియర్ డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేదా? రైట్, ఉంది. సో లెట్ us టేక్ హియర్ ట్రాన్స్ఫార్మర్, రైట్. కెన్ ఐ సే ప్రైమరీ? సో సోర్స్ కూడా అంటాం. ఏదైతే మనం ప్రైమరీ సప్లైని కనెక్ట్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ సోర్స్ ఆర్ ప్రైమరీ. హియర్ ఏదైతే లోడ్ని కనెక్ట్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ సెకండరీ. ఇన్ ట్రాన్స్ఫార్మర్ మనం క్లియర్గా చూసినప్పుడు చూద్దాం, ఇక్కడ కూడా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ సోర్స్ అండ్ లోడ్ డైరెక్ట్లీ? No, there is a pure coupling concept will be there. That is the difference between conductively and magnetic coupled. Conductively coupled, magnetic coupled. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. పవర్ అనేది రెండిట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ సోర్స్ టు లోడ్, బట్ దేర్ షుడ్ బి ఏ కనెక్షన్ ఉందా లేదా? ఫ్రమ్ డైరెక్ట్ కనెక్షన్ ఈస్ దేర్ ఆర్ నాట్? దట్ ఈస్ ద క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అండ్ కండక్టివ్ అండ్ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, రైట్. Moving on to the next point here. ఓకే, మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పుకుందాం. లేటెస్ట్ కన్సిడర్ హియర్. సో కాస్ వచ్చేసి ఇక్కడ ఫ్లక్స్, అంతే కదా. ఆర్ కాస్, ఫ్లక్స్ రావడానికి కాస్ ఏంటి, కరెంట్ కదా, దట్ ఈస్ రీజన్. కరెంట్ రావడానికి కాస్ ఏంటి, వోల్టేజ్ కదా. ఈ వేలో రివర్స్ ఫినామినాలోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక నేను ఎంఎంఎఫ్ అని చెప్పినా కదా, ఇక్కడ ఫ్లక్స్ రావడానికి రీజన్ ఏంటిది? కరెంట్. బట్ ఇక్కడ జనరేట్ ద ఫ్లక్స్ వాట్ ఈస్ మీన్ బై ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసాము ఎంఎంఎఫ్, దట్ ఈస్ మీన్ టు జనరేట్ ద ఫ్లక్స్. సో హియర్ కాజ్ ఏంటిది? ఎంఎంఎఫ్, రైట్? దిస్ ఈస్ ద రీజన్ టు జనరేట్ ద ఫ్లక్స్. సో ఎంఎంఎఫ్ ఈక్వల్ టు N into I. Okay, here ampere turns. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ మోర్, ఫ్లక్స్ ఆల్సో మోర్. సో ఈ రిలేషన్స్ అన్ని క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ హియర్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. హియర్ ఈఎంఎఫ్ అంటాం దీన్ని, అంతే కదా. హియర్ ఎంఎంఎఫ్ అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే వోల్టేజ్ అంటే ఏంటంటే ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ నౌన్ యాజ్ ఏ ఈఎంఎఫ్. హియర్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అంటే ఫ్లక్స్ ఇండ్యూస్ అవ్వడానికి, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఫ్లక్స్ జనరేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎంఎంఎఫ్. హియర్ వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద క్లియర్ కట్ ట్రూ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ అండ్ రైట్. నెక్స్ట్ resistance. In electrical circuit lo resistance denoted with what? R. What is the function of the resistance? Opposes what? Free electrons. And the rate of change of free electrons, it is known as current, right? Opposes current or opposes free electron. That is the function of the what? Resistor. And what is the formula for units of resistor? Means what? Ohm, right? And formula for resistance means what? Rho L by A. This is the formula for resistor, right? రైట్. సిమిలర్లీ ఇక్కడ కూడా కరెంట్ ఆపోజిట్ చేసే దాన్ని ఇక్కడ రెసిస్టెన్స్ అంటున్నా. అక్కడ కరెంట్ బదులు ఇక్కడ ఏముంటుంది? ఫీల్డ్ ఎంఎంఎఫ్ కదా, సారీ పాయింట్ నెంబర్ 3 ఓన్లీ ఎంఎంఎఫ్ కదా. సో ఫ్లక్స్ లైన్స్ కదా, ఫ్లక్స్ లైన్స్ని ఆపోజ్ చేయడానికి దాన్ని ఏమంటాం మనం అంటే రిలక్టెన్స్ అంటాం. రిలక్టెన్స్, ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎస్, రైట్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది రిలక్టెన్స్? opposes flux lines or field lines, okay, and denoted with S kada. So formula for reluctance is S L mu A. This is the formula for reluctance, right? Here L ante same length of the wire gaani, length of the magnetic circuit gaani, length of the electrical circuit gaani. A means both renditlo same cross section area, but here comes to mu, that is known as a permeability. The property of mu means what? Which allows maximum flux lines. Okay, from this relation చూడండి. సో మాక్సిమం ఫ్లక్స్ లైన్స్ అలౌ చేస్తుంది అనుకోండి, ఆపోజిషన్ ఏమన్నట్టు తక్కువ ఉన్నట్టు కదా. సో ఆపోజిషన్ తక్కువ ఉంటే రిలక్టెన్స్ ఏమన్నట్టు తక్కువ ఉన్నట్టు కదా. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇఫ్ సపోజ్ మ్యూ ఈజ్ వెరీ హై, హై అంటే ఓవరాల్ వాల్యూ విల్ బి డిక్రీజెస్, రైట్? ఓవరాల్ వాల్యూ విల్ బి డిక్రీజెస్ మీన్స్ రిలక్టెన్స్ ఆల్సో డిక్రీజెస్. సో రిలేషన్ చూడండి, ఈ డైరెక్ట్ రిలేషన్స్ చూడండి, రిలేషన్స్ ఇంపార్టెంట్ హియర్. సో హియర్ సిమిలర్లీ కండక్టివిటీ ఉంటుంది. కండక్టివిటీ ఏముంటుంది? ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఏంటిది? సేమ్ ప్రాపర్టీ దీనికి అనాలజీ బిట్వీన్ ది ఏంటి? విచ్ అలౌస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం ఫ్రీ ఎలక్ట్రాన్స్, దట్స్ ఇట్. సేమ్ ఇక్కడ ఏముందో అదే ఫంక్షన్కి బట్ ఆపోజిట్గా వర్క్ అవుతుంది, రైట్? కండక్టివిటీ షుడ్ బి మోర్ ఉంటే విచ్ అలౌస్ ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్ షుడ్ బి మోర్, మ్యాక్సిమం ఎలక్ట్రాన్ షుడ్ బి మోర్ అంటే రెసిస్టెన్స్ షుడ్ బి వెరీ లెస్. దట్ ఈస్ ద డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద రెసిస్టెన్స్ అండ్ రిలక్టెన్స్. వీటి గురించి సంబంధించిన టాపిక్స్ ఇది, రైట్? అనాలజీ ఏంటో చూసాము అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ బేసిక్ ఎంతో చూసాము. రిగార్డింగ్ దిస్ ఇస్ ద క్లాస్. ఈ క్లాస్ గురించి ఇవి డిస్కస్ చేసుకున్నాం, రైట్? లెట్స్ సీ ద సమ్మరీ, రైట్? ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏందో చూసినాం. అనాలైజ్ చేయడానికి, అనాలిసిస్ పర్పస్ అండ్ అప్లికేషన్ పర్పస్కి ఇది వాడతాం, అంతే కదా. నెక్స్ట్ ఫ్లక్స్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటో, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా అనేసి ఆ ఫ్లక్స్ గురించి మాట్లాడుకోండి. ఎంఎంఎఫ్ అంటే ఏంటి? టు జనరేట్ ఫ్లక్స్, రైట్? ఫ్లక్స్ ఇండికేటెడ్ బై 5 దాని గురించి చూసినాం. నెక్స్ట్
ఇక్కడ అనాలజీ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి ఏందో చూసినాం. ఇట్ ఈస్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్, కండక్టివ్లీ కపుల్డ్, ఇట్ ఈస్ magnetically coupled. Here EMF, here MMF, here resistance, here reluctance. This is the first ఈ ఎండ్ ఆఫ్ ది లెక్చర్కి ఈవెంట్ ఏంటో మనకు క్లియర్గా ఐడియా వచ్చాయి. రైట్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అండ్ థ్యాంక్ యూ.